కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుడి వైపు చూస్తాం. ప్రభుతో మాట్లాడు ప్రభా, ఈరోజు నాతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభా. నీ మాటలు అయ్యా నాకు జీవము ప్రభా. జీవము గల మాటలు మాట్లాడితే అయ్యా నిన్ను ఆరాధించుకోరు వారు ఆత్మ ఎందును సత్యం నుండి ఆరాధించల్లో ప్రభా. ఆత్మతో సత్యముతో ఆరాధించి దాని ప్రకారం జీవించలాగున మా శరీరాన్ని, మా మనస్సుని, మా ఆత్మను మీ సన్నిధానంలో ప్రభ ఉంచుకోమని అడుగుచున్నాను అయ్యా తండ్రి. ప్రభ గత వారం నుండి ఇప్పటి వరకు అన్ని విధాలుగా మమ్మల్ని కాపాడమని నీకు వందనాలు ప్రభ. అయ్యా ఈరోజు నీ మాటల కోసం మేము అయ్యా దప్పికకొని ఉండగా తండ్రి ప్రభ, సజీవమైన మాటలు మాతో మాట్లాడమని అయ్యా మా పాపాలు క్షమించి నీ రక్తంతో మమ్మల్ని కడిగి వాక్యానికి ఆటంకంగా ఉన్న మా జీవిత విధానాన్ని మార్చి తండ్రి అయ్యా నీ వాక్యము మా హృదయంలోనికి స్వీకరించుకొని దాని ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా స్తుతిద్దాం. నోరు తెచ్చి దేవుని స్తుతిద్దామా. స్వరం పరలోకంలో వినిపించేటట్టుగా స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. సంకెళ్ళచే లోక బంధాలలో ఎందాకని ముందువో ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల నందు. సంకెళ్ళచే లోక బంధాలలో ఎందాకని ముందువో ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల నందు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. స్తోత్రం ప్రభా. నీ సన్నిధానం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేసి యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఒక 2 నిమిషాలు మాత్రమే జస్ట్ వాక్యం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ. తర్వాత మన మధ్య ఉన్న శ్యామ్ సుందర్ అన్న మనకు వాక్యము చెప్పడానికి సిద్ధపడి వచ్చి ఉన్నారు. దేవుడు ఆ బిడ్డ ద్వారా ఏమి మాట్లాడతారో జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆ మాటని మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. వచ్చే వారం ఎవ్వరు కూడా రాకుండా ఉండవద్దు, దయచేసి తప్పకుండా రండి. కొంచెం ఒక అమూల్యమైన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హెబ్రీ పత్రిక 4:13 చదవడమా. మరియు ఆయన దృష్టికి అంటే మీ ఆయన దృష్టికి కాదు, ఇంకా వేరే వాళ్ళ దృష్టికి కాదు, ఆయన అంటే దేవుడి దృష్టికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన దృష్టికి కనబడని దృశ్యములు ఏది లేదు. నథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ గాడ్. ఏది కూడా మన మనుషులు చాలా చేస్తుంటారు. సీసీ కెమెరాలు పెట్టుకుంటుంటారు కదా. సీసీ కెమెరాల్లో ఏం కనిపిస్తాయి? వస్తువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు కదా, ఇంకా మనుషులు తిరిగేది కనిపిస్తుంది, ఎవరైనా ఏదైనా తీసుకున్నారో అది కనిపిస్తారు. కానీ దేవుడి దృష్టి ఎట్లుంటుంది తెలుసా? వస్తువులు మనుషులు తిరగటం కనిపిస్తుందండి, నీ హృదయం కనిపిస్తుంది. నథింగ్ ఈజ్ హిడెన్. ఏది కూడా దేవుడు దగ్గర కనపడకుండా ఉండనిది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఎవరికి భయపడాలంట మనం? ఎవరికి కదా?
ఆత్మ శరీరాన్ని నశింపజేసే మనుషులకి మనము భయపడవద్దు, కానీ ఆత్మను కూడా ధ్వంసం చేస్తారట. వారికి మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా పిల్లని చూస్తూ ఉండొద్దు. జాగ్రత్తగా. మీరెందుకు చూస్తున్నారట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, నథింగ్, ఏది కూడా దాచబడినది అన్నది లేదు ప్రియులారా. ఈ వాక్యం ఎందుకో, ఎవరికి ఉద్దేశించిందో మనకు తెలియదు. నువ్వు నిజంగా నమ్మగలిగితే ఈ వాక్యం ఏంటో ఈ రోజంతా ధ్యానం చేయి. టైం స్పెండ్ చేయి, కొద్దిసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఎందుకు దేవుడి మాట అంటున్నాడు? ఆయన నాలో ఏది చూసి అంటున్నాడు? ఏమి చూస్తున్నాడు నాలో? నా దగ్గర దాచబడింది లేదు. కేవలం మన శ్రమను చూసే దేవుడు కాదు, మన కష్టాన్ని మాత్రమే చూసే దేవుడు కాదు, మన ఇబ్బందిని చూసే దేవుడు కాదు. అంతకంటే మన జీవితాన్ని, మన బ్రతుకుని, మనం జీవించే విధానాన్ని కూడా ఆయన చూసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందంట, ఆయన చూస్తే అంట అంత నేకెడ్గా కనిపిస్తుంట, అంటే నగ్నంగా కనిపిస్తుంట, అంటే రియల్గా కనిపిస్తుందంట. మరి ఆయన చూస్తున్నాడని సంగతి నీకు తెలుసా? నాకు తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నన్నా పాటలు పాడచ్చు, ఎన్నన్నా ప్రార్థనలు చేయొచ్చు, ఎన్నన్నా సేవ చేయొచ్చు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును 2 కొరింథీ 5:10 చదువుతున్నావమ్మా? చదువు. ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎక్కడ ప్రత్యక్షపడాలట. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21-22 వచనాలు. ఇంకా 2-3 వచనాలు చదివి అన్నకి ఇచ్చేద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21-22 వచనాలు. చెడుతనమును భక్తిహీనులను సంహరించును, నీతిమంతును ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన చెరను జోచి వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోబు గ్రంథం 34వ అధ్యాయం చదివాము నువ్వు. 34వ అధ్యాయం 21-22 వచనం. ఏదో చదువుతున్నావు? జాగ్రత్త. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఎవరు చూడటం లేదు, ఎవరు గమనించడం లేదు. పర్వాలే, మనుషులు ఎవరు చూసినా చాలు. ఇంకా మనుషుల కోసం, మనుషుల తత్వాల కోసం బ్రతికిన దినాలు, నా నడకలు, నా నడతలు అన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. ఆయన వారి నడకలన్నీ ఏంటంట? అర్థమైందా భాష? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం తింటున్నావు అన్నది ఆయన ప్రతి నడకను ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చదవమ్మా. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటైనను మరణకరమైనది ఏదియూ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నరుని మార్గములన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అని దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చూస్తాడు అసలు? ఆయన ఎందుకు చూడాలి? ఏమేమి చూస్తాడు? కొన్ని విషయాలు చెప్పేస్తాను ఫాస్ట్ గా. వాక్యాల తర్వాత మీరు రాసుకొని చదువుకొని చాలాసార్లు చెప్పాను. యూత్కి పెన్ను బుక్ తీసుకురమ్మని రావటం లేదు, మీ ఇష్టం. దేవుడికి వదిలేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుస్తకం తెచ్చి పెన్ను తెచ్చుకొని వాక్యాలు రాసుకోమని ప్రతిరోజు చెప్తాను, ప్రతి ఆదివారం చెప్తాను. మీరు తీసుకోక రాకపోతే మీ ఇష్టం, అంతే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం.
సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా కన్నులు ప్రతి స్థలమునందు ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. మంచోళ్ళనే దేవుడు చూస్తాడు. నా చెడు ఏం చూడటం లేదు అనుకోబాకు. దేవుడు ఏం చూస్తాడంట? మంచిని చెడుని రెండు కూడా చూస్తాడట. ప్రైజ్ ది లార్డ్. మీలోను నాలోను తగ్గింపు లేకపోతే దేవుడి దృష్టిలో తప్పుగా ఎంచబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్న అనిపిస్తుంది చెప్పడానికి. భార్యగా భర్తకి నువ్వు లోబడి ఉండాలి. చిన్న శ్రమ రాగానే, చిన్న పరిస్థితి మార్పు రాగానే నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఎందుకు చూస్తాడు? ప్రకటన గ్రంథం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో మన తీర్పు చెప్పడానికి ఆయన చూస్తాడట. వినండి, తర్వాత చూసుకోండి. ప్రసంగి గ్రంథం 12:14లో టు జడ్జ్ ఎవ్రీథింగ్, మనం చేసే ప్రతి ఒక్కటి తీర్పు చెప్పడానికి ఆయన మనం చూస్తూ ఉంటాడట. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రతిఫలం ఇవ్వడానికి చూస్తాడట. హల్లెలూయా. మంచి చేస్తే మంచి ప్రతిఫలం, చెడు చేస్తే చెడు ప్రతిఫలం ఇవ్వడానికి చూస్తాడంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామని కూడా చూస్తాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తుంటే పక్క వాళ్ళకి బాగా వినిపిస్తుంది. బహాటంగా గట్టి గట్టిగా అరుచుకుంటూ చేస్తారు. అది ఎక్కడ ఉంటుందంట? పెదవులతో కూడిన ప్రార్థన కావచ్చు. మనం సైలెంట్ గా చేసుకున్నదైనా, బాహాటంగా చేసుకున్నది, మన ప్రార్థన దేవుడు చూస్తాడు. ప్రార్థించే విధానాన్ని దేవుడు చూస్తాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో మనం ఉపవాసం ఉన్నది కూడా ఆయన చూస్తాడట. ఎవరు చూస్తాడండి? ఎవరు చూస్తాడు? ఎలా ఉపవాసం చేస్తున్నానా? నథింగ్ ఈజ్ హిడెన్. ఏది కూడా దాచిపెట్టలేదు, దాగి ఉండలేదు కదా. ఆయన ఎందుకు చూస్తాడంటే మనం తీర్పు చెప్పడానికి. అందుకని అంటాడు కదా కీర్తనకాడు 94వ కీర్తనలో, కళ్ళు కలుగజేసిన వాడు చూడకుండా ఉంటాడా? నీకే కళ్ళు ఇచ్చాడు, ఆయన కళ్ళు లేవా అంటే ఆయన రాయా? సో గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ us. దేవుడు మన వైపు చూస్తున్నాడు. అంటే మన వైపు చూస్తున్నాడంటే మనం చూస్తాము, ఆయన మనుషులు చూసినట్టుగా చూడడట. ఆయన మన హృదయంలోకి చూస్తాడట. అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక వాక్యం ఏంటంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? ఎవరైనా నన్ను గమనిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? నా పట్ల ఆయనకి ఒక శ్రద్ధ ఉంది. అంతే కదా కదా. ఎవరు లేకపోతే మాట వినకపోతే పట్టించుకో, వదిలేస్తాం. మాట వినకపోయినా పట్టించుకొని ఆయన చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మీ పట్ల శ్రద్ధ ఉన్నట్టు. దేవుడు నన్ను చూస్తున్నాడంటే నా పట్ల శ్రద్ధ ఉన్నది. నా ఛాలెంజ్ ఏంటంటే ఈ రోజున దేవుడు నన్ను చూస్తున్నాడని సంగతి నీకు తెలుసా? దేవుడిని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని తెలుసా? లేదా మనుషుల్ని వదిలేసినట్టుగా దేవుడిని కూడా వదిలేసి జీవిస్తున్నారా? నథింగ్ ఈజ్ హిడెన్. ఏది కూడా దాచబడినది లేదు. ఈరోజు ప్రశ్నించుకుందాం మన జీవితాన్ని. ఏ 4 గోడల మధ్యలో లేదా 4 రోడ్ల మధ్యలో కదా, పాస్టర్ మన నుంచి దూరం వెళ్ళిపోవచ్చు, తల్లిదండ్రుల నుంచి దూరం వెళ్ళిపోవచ్చు కదా, అందరి నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. కానీ నా కన్నులు పోయిన వారం నేర్చుకున్నాం కదా, ఎలీషా ప్రవక్త ఏమన్నాడు గేజీతో? ఇదిగో నువ్వు అలా పరిగెత్తుతుంటే నా మనసు నీతో రాలేదా అన్నాడే లేదా పోయిన వారం. ఈ వారం అంటున్నాడు, నా మనసు కాదు, నేను చూస్తున్నా, నేను గమనిస్తున్నా. నువ్వు పనిచేసే స్థలాల్లో నేను చూస్తున్నా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నేను చూస్తున్నా, వీధిలోకి వెళ్తే నా నుండి నేను గమనించకుండా, నేను చూడకుండా ఏదైనా దాగున్నదా అన్నాడు దేవుడు. సో దేవుడు గమనిస్తున్నాడని జాగ్రత్త వహించి మన జీవితాల్లో ఒకవేళ సరి చేసుకోవాలనుకుంటే సరి చేసుకొని దాన్ని అనుసరించి బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. మన మధ్యలో శ్యామ్ సుందర్ అన్న ఉన్నారు. కొద్దిసేపు దేవుడి యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. చప్పట్లు కొడుతూ అన్నాను మనం చూద్దాం. మనందరికి తెలుసు అన్న మంచి వాక్యాన్ని, ఆత్మతో కూడిన వాక్యాన్ని
వాక్యం చెప్పండి అన్న అంటే ఏదో సడన్గా బుక్ బైబిల్ పట్టుకొని రాలే. ఆయన సిద్ధపడి 11 గంటల కల్లా నా దగ్గరకు వచ్చి నా ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఆత్మ విషయాలు మాట్లాడుకొని ఈరోజు సిద్ధపడి వచ్చాను. దేవుడు అన్నని కుటుంబాన్ని హేరాళంగా దీవించిన గాక. గట్టిగా చెప్పండి కూడా. అందరికీ వందనాలండి. ఇది 3వసారి మీతో మాట్లాడాలనుకుంటాను. దేవుడు అనుగ్రహించిన యొక్క సమయానికి మొదటగా ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిద్దామండి. రెండవదిగా సహోదరి చెల్లెలకి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు, ఏదీ లేదు. ఆయన హృదయాల్ని పరిశీలించేటువంటి దేవుడు. పైన ఉన్నటువంటి రూపాన్ని కాదు, హృదయాన్ని, అంతరంగమును పరిశీలించేటువంటి దేవుడు. నేను ఈరోజు ఇట్లా ఉండవచ్చు, మంచి మాటలు మాట్లాడవచ్చు, కానీ నా హృదయము ఎటువంటి తలంపులతో ఉన్నది, నా మనసు ఏమి ఆలోచిస్తున్నది అది ఆయనకు తెలుసు. దాన్ని బట్టి ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు. నేను మాట్లాడినటువంటి మంచి మాటలను బట్టి కాదు, నేను చేసేటువంటి సహాయాన్ని బట్టి కాదు, దేవుని పట్ల నా యొక్క హృదయం ఎట్లా ఉంది దాన్ని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. మంచిగా చెప్పారు సహోదరి, వందనాలు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒక నిమిషము, ఒక గంట, ఒక రోజు కాదు, రోజులోని 24 గంటలు, సంవత్సరంలోని 365 రోజులు, 66 రోజులు దేవుడు గమనిస్తూనే ఉంటాడు. సాధారణంగా ఎవరైనా గమనిస్తున్నారు అంటే మనం తొందరగా ఒక చెడు పని చేయడానికి పూనుకోము. అయ్యో పోలీసు చూస్తున్నాడే, నేను ఇటు వెళ్ళకూడదు, పోలీసు లేకపోతే వెళ్తాం. దేవుడు చూడకపోతే ఏదైనా చెయ్యొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము ఆయన చిత్త ప్రకారమే నడుద్దాము. దేవుని చిత్త ప్రకారం చేస్తే మనశ్శాంతి ఉంటుందంట. దేవుని చిత్త ప్రకారం చేయకపోతే మనసంతా గలిబిలిగా ఉంటుందంట. ఆ గలిబిలి ఏంటో మనకందరికీ తెలుసు. టెన్షన్, గలిబిలి. ఏ విషయం చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ గలిబిలిగా ఉంటుంది. ఎందుకని? తప్పు చేసినప్పుడు అయ్యో ఇది దేవునికి వ్యతిరేకమైనది నేను చేశానే, ఏది దేవుని వ్యతిరేకమైనది నేను ఆలోచించానే అని మనసు చెబుతూ ఉంటుంది. నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వెందుకు ఈ పని చేశావు. ఒక మనిషిని గురించి మనము తప్పుడు మాటలు మాట్లాడి ఉండవచ్చు, లేదా స్వయంగా ప్రత్యక్షంగానే మాట్లాడవచ్చు. తర్వాత అనుకుంటాం, ఎందుకు ఆ సహోదరిని నేను ఇట్లా కించపరిచేలా మాట్లాడాను, ఎందుకు ఆ సహోదరిని నేను కించపరిచేలా మాట్లాడాను. ఇంటికి పోయినాక ఆలోచిస్తే అర్థమవుతుంది, పశ్చాత్తాపడతాం. కానీ అన్న మాట తిరిగి రాదు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే మౌనంగా ఉండేవాడు వివేకి అంట. మౌనంగా ఉండేవాడు వివేకి. అవసరమైతే మాట్లాడము. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంట, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంట. దానికి యాడ్ చేయవలసింది ఏంటంటే సమయానుసందర్భంగా మాట్లాడటం ప్లాటినం. అవసరమైతే మాట్లాడడం, అవసరం లేకపోతే మెదలకుండా నోటి మీద వేలు వేసుకోవడం అంతే. కొన్నిసార్లు మనం అనాలోచితంగా ఆలోచన చేయకుండా నీకేం తెలుసు, నువ్వే పెద్ద మగాడిగా ఇట్లా మాట్లాడుతున్నావు అని చేదరించుకుంటూనో దులిపేసుకుంటూనో ఇతరుల గురించి మనం మాట్లాడతాం. వచ్చేస్తాయి అంతే, అనుకోకుండా వచ్చేస్తాయి. అది ఇంట్లో కావచ్చు, స్నేహితులు కావచ్చు, బయట ఏమన్నా వ్యక్తితో కావచ్చు. మనం
జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి బైబిల్ చెబుతుంది. జాగ్రత్త లేకుండా మాట్లాడద్దు. అవసరం లేకపోతే అసలు మాట్లాడబాక. ఎవరు మాట్లాడమన్నారు? మాట్లాడబాక. చాలా ఉత్తమంగా ఉంటుంది సందర్భాన్ని బట్టి మాట్లాడకపోతే. ఓకే, వాక్యంలోకి వద్దామండి. 2023 సంవత్సరం గడిచిపోయింది. డిసెంబర్ 25 గడిచిపోయింది. అట్లాంటి డిసెంబర్ 25 చాలా గడిచిపోయాయి. జనవరి 1 గడిచిపోయింది. అట్లాంటి జనవరి 1 ఎన్నో గడిచిపోయాయి. మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది? సాధారణంగా మనము భౌతికంగా ఆలోచిస్తూ ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ ఇది చేయాలి, అది చేయాలి, ఇటువంటి ప్రణాళికలు వేసుకొని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఉద్యోగంలో ఇంకా కొంచెం ఒక మెట్టు వెళ్ళాలి, ఇంకా కొంచెం సంపాదించాలి, అబ్బాయిని బాగా చదివించాలి, అమ్మాయికి మంచి సంబంధం చేయాలి, ఇటువంటివన్నీ ఆలోచిస్తుంటాం. కానీ ఆత్మీయ స్థితి గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, 10 నిమిషాలు చేస్తున్నాను. 2024 నుంచి ఇంకొక 5 నిమిషాలు పెంచడానికి ఏమైనా వీలుందా అని ఎప్పుడన్నా ఆలోచించామా? నేను రోజు బైబిల్ చదువుతున్నాను, ఒక అధ్యాయం చదువుతున్నాను, ఇంకొక అధ్యాయం చదవడానికి ఏమన్నా వీలుందా 2024 సంవత్సరం నుంచి అని ఎప్పుడన్నా ఆలోచించానా? ఆలోచిద్దామండి. భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఎవరైనా చేసే పనే. కానీ ఆత్మీయ విషయాల గురించి, దేవునితో మన సంబంధాన్ని పెంచుకోవడానికి వారం వారం గుడికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, పట్టణాలు వింటున్నాము, పట్టణాలు చదువుతున్నాము, బైబిల్ చదువుతున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, చందా ఇస్తున్నాము. ఇంతవరకైనా ఆత్మీయత అంటే ఇంకా దేవునితో మన సంబంధాన్ని ఇంకా ఏ విధంగా బాగా సన్నిహితంగా ఉండవచ్చు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడంట. అబ్రహాము మోసే వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు దేవునికి. ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడాడు కాబట్టి ఆ విధంగా ఉన్నాడు. ఆయన మనతో ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. తన గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా ఆయన ఇప్పుడు కూడా ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనం మాట్లాడేదేమో ప్రార్థనతోటి, దేవుడు మనతో మాట్లాడడమేమో వాక్యంతో. కాబట్టి మనము ఆత్మీయంగా మనల్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి ఏమన్నా క్రియలు మనం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించి, దేవునికి మరుగైన ఏది లేదు కాబట్టి మనము దేవునికి సన్నిహితంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామండి. సహోదరు ఒక మాట అన్నాడు, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. యోహాను 15:5 ఈ వాక్యమే మనకి ఈ రోజుకు ఉన్నటువంటి మూల వాక్యము. యేసు మనకు మాదిరి, ఒక మోడల్. యోహాను 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు నాలో ఉంటే ఫలిస్తారు, నేను మీలో ఉంటే మీరు ఫలిస్తారు. అంతేగాని నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఏం చేయాలి? ఏం కోరుతున్నాడు యేసుక్రీస్తు మన నుండి? మన గురువు ఆయన, మనకి ఆయన గురువు, మన బోధకుడు, మనకు మాదిరి. ఆయనకు వేరుగా ఉండి మనం ప్రార్థన చేయలేము. యేసుక్రీస్తుకు వేరుగా ఉండి మనం ఆరాధన చేయలేము, తండ్రిని ఆరాధన చేయలేము. యేసుక్రీస్తుకు వేరుగా ఉండి మనం తండ్రిని విశ్వసించలేము. యేసుక్రీస్తుకు వేరుగా ఉండి మనకు రక్షణ లేదు. ఎందుకంటే రక్షణకు ఆయనే మార్గము, ఆయనే మార్గము. మనకు రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా వస్తుంది కాబట్టి ఆయన లేకుండా వేరుగా ఉండి మనం రక్షణ పొందలేము. యేసుక్రీస్తు లేకుండా మనకి పునరుద్ధానం అనేది లేదు. యేసుక్రీస్తు లేకుండా మనకి నిత్య జీవం అనేది లేదు. ఇవన్నీ కూడా మనం చేయలేము యేసుక్రీస్తుకు వేరుగా ఉంది. ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. అందుకనే దేవుడు 1 పేతురు 2:21 తన కుమారుని యొక్క అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పేసి రాయించారు. 1 పేతురు 2:21 యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు ఎందు మనం నడుచుకోవాలని చెప్పేసి ఆయన మనం ఒక మాదిరి ఉంచిపోయాలని చెప్పేసి బైబిల్ మాట్లాడుతుంది. అక్కడ మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయిన, మాదిరి ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్గా
ఆయన మనకు ఉన్నాడు. యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉండాలి. పేతురు సముద్రంలో మునిగిపోబోతుండగా యేసుక్రీస్తు వారు చేయి పట్టుకున్నారు. ఎవరి వైపు చూడలేదు పేతురు? దేవుని వైపు, యేసుక్రీస్తు వైపు చూడలేదు. అయ్యా నువ్వు క్రీస్తు అయితే నేను కూడా నిన్ను మీద నడిచేటట్టుగా రాని నీ దగ్గరకు అని చెప్పేసినప్పుడు, రాబయ్యా నువ్వు రా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన 2 అడుగులు వేశాడు, 3 అడుగులు వేసి ఉంటాడు. తర్వాత దేన్ని చూశాడు? నీళ్ళని చూశాడు, భయపడ్డాడు. చేపలు కనిపించుంటాయి, తిమింగలాలు కనిపించుంటాయి. ఎవరి వైపు చూడలేదు? యేసు వైపు చూడలేదు. యేసు వైపు చూస్తే భయం ఉండేది కాదు. నువ్వు భయపడబాకవయ్యా, నేనున్నాను, నేను వస్తున్నాను, నువ్వు భయపడవద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు అంటే మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసుక్రీస్తు వైపు చూడకపోతే అన్నీ భయాలే. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి భయాన్ని కలిగిస్తుంటాయి. మన యేసుక్రీస్తు వైపు చూడాలి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, విధేయత కనపరిచాడు. దేవుణ్ణి బాగా ఎరిగిన వ్యక్తిగా ఆయన మనం గమనించవచ్చు. ఫిబ్రవరి 5, 7, 8లో ఆయన తన తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు యాచనలు చేసినందున ఆయన అంగీకరించబడ్డాడు అని ఒక వాక్యం చదువుతాం మనం. యెహోవా దేవునికి, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు విధేయత కనపరిచారు, యాచనలు చేశారు, ప్రార్థన చేశాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, విధేయత కనపరిచాడు. ఈ విధంగా ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. యేసుక్రీస్తు మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుని పట్ల ఆయన ఉన్న విధేయతను గురించి మనము నేర్చుకొని మనం కూడా విధేయతగా ఉండాలి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి యొక్క మాటలు విన్నాడో ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క మాటలు వినాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన్ను బాగా ఎరిగిన వారమై ఉండాలి. నేను నిన్ను బాగా ఎరుగుదును అని తన తండ్రి గురించి మాట్లాడినట్టుగా మనము కూడా దేవుని గురించి బాగా ఎరిగి ఉండాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి మనం బాగా ఎరిగి ఉండాలి. నీకు దేవుడు తెలుసా? ఆ తెలుసయ్యా, ఆయన పేరు యెహోవా. ఆయన కుమారుడు తెలుసా? ఆ తెలుసయ్యా, ఆయన పేరు యేసుక్రీస్తు. ఇది మాత్రమే కాదు తెలియడం అంటే. తీతు 1:16లో మాటల ద్వారా తెలియడం కాదు కానీ క్రియల ద్వారా తెలియడమే. వారు తమ క్రియల ద్వారా దేవుని తెలియము అన్నట్టు ఉన్నారు అని మనం చదువుతాము. తీతుకు రాసిన పత్రిక 1:16లో మనం చదువుతాము. వారు తమ క్రియల ద్వారా దేవుని ఎరుగము అన్నట్లుగా వారు ఉన్నారు అని చెప్పేసి అక్కడ వాక్యాన్ని మనం చదువుతాము. మన క్రియల ద్వారా మనము దేవుడు నాకు తెలుసు అని చెప్పేటట్లు ఉండాలి. మనం చెప్పడం కాదు. ఏం చెప్పాలి? మన క్రియలు చెప్పాలంట. ఇంగ్లీష్లో సామెత ఉంది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. మనల్ని ఇతరు చూసినప్పుడు, మనల్ని చూడకూడని ప్రాంతంలో చూసినప్పుడు, చూడకూడని పని చేసినప్పుడు, నేను ఒకవేళ సిగరెట్ తాగుతూ ఉంటే తాగను. సహోదరులు ఎవరైనా చూస్తే ఈ బ్రదర్ సిగరెట్ తాగుతాడా, ఈ బ్రదర్ ఈ ప్రాంతంలో ఉన్నాడా, ఈ బ్రదర్ ఇక్కడ ఉన్నాడేంటి అని అభ్యంతరకరంగా ఉంటుంది. నేను అభ్యంతరకరంగా ప్రవర్తించకూడదు. ఏం చెప్పాలి? నేను చెప్పడం కాదు, నా క్రియలు చెప్పాలి. నా క్రియలు పెద్దగా చెబుతాయంట. మనం చెప్పేదానికంటే కూడా మన క్రియలు చాలా పెద్దగా. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. మన క్రియలు అనేవి మన మాటల కంటే కూడా పెద్దగా చెప్తూ ఉంటాయంట. పెద్ద మైకి పెట్టి చెప్పినట్టుగానే అనిపిస్తాయి. కాబట్టి మనం దేవుని ఎరుగుట అంటే కేవలం మాటల ద్వారా కాదు, మన యొక్క క్రియల ద్వారానే. యేసుక్రీస్తుని ఎరుగుట అంటే మన మాటల ద్వారా కాదు కానీ క్రియల ద్వారానే. యేసుక్రీస్తునకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి 2 వ్యక్తులు మనకు బాగా తెలుసు. వాళ్ళు దేవుని ఏ విధంగా ఎరిగారో మనమే ఆలోచిద్దామండి. ఒకటి యోధ. యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు. ఆయన శిష్యుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఆయన ఏం చెప్తే అది విని ఉంటాడు. ఆయన చేసినటువంటి ప్రతి అద్భుత కార్యములు కూడా ఆయన చూసి ఉంటాడు చక్కగా.
కానీ చివరికి యేసుక్రీస్తునే 30 కాసులు వెండి కాసులకి అమ్మేశాడు. ఎదిగాడు ఆయన. యేసుక్రీస్తుని ఎరిగినాడు అని చెప్పడానికి వీలుందా మనం? తన క్రియ ద్వారా ఆయన యేసుక్రీస్తును ఎరగలేదు. రెండో వ్యక్తి పేతురు. ఆయన కూడా యూదాలాగానే నువ్వు ఎక్కడికి పోయినా నేను వస్తావయ్యా. యేసుక్రీస్తు పేతురు గురించి ఇంకా గట్టిగా చెప్పొచ్చంటే, ఒకసారి యేసుక్రీస్తు ఏమంటారంటే, నా రక్తం తాగేవాడు, నా శరీరం తినేవాడు అని చెప్పి మాట్లాడినప్పుడు ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అని కొంతమంది శిష్యులు వెళ్ళిపోయారంట. నా రక్తం తాగేవాడు, నా శరీరం తినేవాడు నాలో ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అక్షరార్థంగా తీసుకున్నారు. నిజంగా ఆయన రక్తం తాగడం, నిజంగా ఆయన శరీరాన్ని తినడం అనేటువంటి అక్షరార్థమైనటువంటి మాటల్ని అక్షరార్థంగా తీసుకొని కొంతమంది శిష్యులు వెళ్ళిపోయారంట. అప్పుడు యేసుక్రీస్తు అడుగుతారు, పేతురు నువ్వు కూడా వెళ్తావయ్యా అంటే, మేము ఎక్కడికి వెళ్ళామయ్యా? నిత్య జీవ మాటలు కలవాడి నువ్వే కదా, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళేమి? నిత్య జీవ మాటలు కలవాడి నువ్వే, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీ దగ్గర ఉంటే నిత్యజీవం వస్తుంది, నీ మాటలు వింటే నిత్యం వస్తుంది, నువ్వు చేసినట్టు చేస్తే నిత్యజీవం వస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళాము ఇంకా అని చెప్పేసి అన్నటువంటి పేతురు ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని గురించి నాకు ఆయన ఎవరు ఉట్టు పెట్టుకుంటా, కావాలంటే ప్రమాణం చేస్తానండి, ఆయన ఎవరో నాకు తెలియదు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. మరి యేసుక్రీస్తుని పేతురు ఎరిగినట్ట ఎరగనట్ట? తన క్రియల ద్వారా ఎరగనట్టుగా ఉన్నాడు, ఎరిగిన వాడుగా లేడు. అంతకుముందు చెప్పాడు, అంతకుముందు నీ దగ్గరే ఉంటామయ్యా, నువ్వు నిత్యం ఇంకో మాట కలవాడు అని చెప్పి మాటలైతే చెప్పాడు, కానీ క్రియల ద్వారా అది చూపించలేకపోయాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళేమైనా అన్నది వ్యక్తి ఆయన ఎవరో నాకు తెలియదు చెప్పించుకున్నాడు తనకు తానుగా 3 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. యేసుక్రీస్తుని ఎరిగిన వ్యక్తిగా ఆయన అని మనం చెప్పలేము. అట్లానే మనం కూడా ఉన్నామా? యేసుక్రీస్తు నాకు తెలుసు అని చెప్పేసి యేసుక్రీస్తు మాటల్ని వినకుండా, యేసుక్రీస్తు నాకు తెలుసు అని చెప్పేసి యేసుక్రీస్తు బోధనని మనం పెడజీవన పెట్టి, యేసుక్రీస్తు నాకు ఎవరు అని తెలిసి ఆయన చెప్పినటువంటి విషయాల పట్ల ఏమాత్రం ధ్యానం వహించకుండా ఆయన్ని అబద్ధికుడిగా చేస్తున్నామా? మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుందామండి. నిత్యజీవం రావాలంటే యోహాను 17:3 చెప్పేది ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఒక కండిషన్ ఉన్నది, దేర్ ఈజ్ ఎ కండిషన్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడైన తండ్రి అయిన యెహోవాను, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండాలి. మనం గమనించాం, ఎరిగి ఉండడం అంటే ఏమిటో, క్రియల ద్వారా ఎరిగి ఉండాలి అని. ఇదేంటి? తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎరిగి ఉండటం. ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకొని ఉండాలి. మనం చాలాసార్లు విని ఉంటాము, చాలా సంవత్సరాలుగా విని ఉంటాము. ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్ మాట్లాడుతుంది ఏంటి? ఇక్కడ ఒకడే కదా, ఆయన ఒకడే కదా. కొంచెం శ్రద్ధగా వినండి ఇక్కడి నుంచి కొంచెం. ఆయన ఒకడే కదా, ఇంకా ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్ మాట్లాడుతుంది ఏంటి? యేసుక్రీస్తు చెప్పారు కదా చాలా సార్లు, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము, నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో పాటు కూడా ఉన్నాడు. అంటే ఇద్దరు కూడా ఒక వ్యక్తిలోనికి మలచబడినటువంటి ఒక వ్యక్తిలాగా ఉన్నారా, లేదా ఆయన వేరు ఈయన వేరు అని చెప్పడానికి వీలుందా? గమనిద్దామండి. ఐకమత్యాన్ని గురించి మాట్లాడుతుంది. వారి యొక్క ఐకమత్యాన్ని గురించి, భార్యాభర్తలు ఐకమత్యం కలిగి ఉండాలంటే వాళ్ళిద్దరూ ఒక శరీరంలోనికి మార్చబడాలని అర్థమా? కాదు కదా. వాళ్ళ అమ్మాయికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి, ఇద్దరు ఒక ఆలోచన చేస్తారు. వాళ్ళ అబ్బాయికి ఏ చదువు చదివించాలి,
ఇద్దరు ఏ కోర్సు చదివించాలి, ఇద్దరు కూర్చొని ఆలోచిస్తారు. మనం పండగకి ఎటువంటి బట్టలు పొందామో ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచిస్తారు. ఎంత ఖర్చు పెడతామో ఇద్దరు కూర్చొని ఆలోచిస్తారు. అంటే వారి యొక్క ఆలోచనల్లో, వారి యొక్క ఆచరణలో ఐకమత్యం కలిగి ఉండడమే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అని. ఈ విషయాన్ని మనం ఒక 2-3 ఉదాహరణల ద్వారా గమనిద్దామండి. కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. వారి ఆలోచనలు ఏకమై ఉన్నాయి. తండ్రి ఆలోచన ఒకటే, కుమారు ఆలోచన కూడా అదే విధంగా ఉన్నది అని చెప్పేసి మనము ఏ విషయాల ద్వారా చెప్పవచ్చు అంటే, మొదటిది ఆశీర్వదించే విషయంలో దేవుడు మనల్ని కూడా మన పని చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్లయితే మన వంతు పనిగా మనం కూడా కొంత పని చేయాలి అనేటువంటి విధానం తండ్రి అయిన దేవునికి ఉన్నది. ఉదాహరణకి ఇశ్రాయేలును ఎర్ర సముద్రం నుంచి నడిపించే విషయంలో దాదాపుగా 6 లక్షల మంది, అంతే కదమ్మా, 6 లక్షల మంది అండి. వాళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళకి విడుదల సమీపించింది. విడుదల సమీపించి 10 తెగుళ్ళు, మిడతలు కానీ, పేరులు కానీ, నీళ్లు రక్తంగా మారడం కానీ, చీకటి కావడం కానీ గమనించండి. మిడతలు రావడం లేకపోతే అవన్నీ పాడైపోవటం ఇశ్రాయేలుకి మాత్రమే ఏమీ జరగలేదు నష్టం, ఐగుప్తీయులకి జరిగాయి. విచిత్రంగా ఏం జరిగిందంటే, చీకటి కలిగినప్పుడు కూడా ఆ చీకటి ఎంతవరకు ఉండిందంటే ఇశ్రాయేలు వరకు మాత్రమే ఉండింది ఆ వెలుగు. చీకటి ఎవరికి ఉండింది? ఐగుప్తీయులకు చీకటి ఉండింది. అంతగా అనేకమైన అద్భుతములు చేసి ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దాకా తెప్పించారు దేవుడు. వెనక ఎవరు వస్తున్నారండి? వెనక ఎవరు వస్తున్నారు? సైన్యం వస్తుంది. ఫరో గారి సైన్యం, ఐగుప్తు సైన్యం వస్తుంది. ఏంటయ్యా మోసే గారు, ఏంటి మమ్మల్ని ఏం చేయడానికి ఇక్కడ తెచ్చారు మీరు? అక్కడ సమాధులు లేవనుకున్నారా? ఇక్కడ సంబరానికి తెచ్చారు మేము మమ్మల్ని. ఎప్పుడు అదే గొనుగుడు. వాళ్ళు 40 సంవత్సరాలు కూడా నీళ్లు లేకపోతే గొనుగుడు, ఆహారం లేకపోతే గొనుగుడు, ఏది తక్కువైతే అప్పుడు గొనగటం, సనుగుడు. కానీ అన్నిటినీ కూడా దేవుడు భరించి, అప్పుడు మోషే గారు ఏం చేశారంటే, అయ్యా యెహోవా ఏం చేయమంటావయ్యా, మరి వెనకే సైన్యం వస్తున్నారు, ముందేమో సముద్రం ఉంది, ఎట్లా మమ్మల్ని తప్పిస్తావు, వీళ్ళని ఎట్లా తప్పిస్తావు అంటే, అయ్యా ఏమి లేదు, నీ కర్ర దాని మీద పెట్టు, అది పాయలైంది అని చెప్పేదంటే పాయలైంది. బాగానే ఉంది. ఆయన నేను నచ్చినట్టుగా వాళ్ళు హాయిగా నచ్చిపోయారు. బాగానే ఉంది. నచ్చిపోతుంటే వాళ్ళు ఊరుకున్నారు. సైన్యం మళ్ళీ వెనకబడ్డారు. వాళ్ళని గట్టు వరకు చేర్చిన తర్వాత వీళ్ళు సముద్రం మధ్యలో ఉండగా, దాదాపుగా మీరు గమనించండి, మనం గమనిస్తే ఒక సముద్రము కనీసం ఒక 5-6 మైళ్ళు, కనీసం ఏమ్మా 5-6 మైళ్ళు ఉంటుంది అనుకున్నా వెడల్పు. అది తక్కువే మనం అనుకోవడం. ఒక 10 మైళ్ళ లోపు ఉంటుంది అనుకుందామండి. 10 మైళ్ళ లోపు కూడా 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పశువుల్ని, వాళ్ళ గేదెల్ని, వాళ్ళ ఒంటెల్ని, వాళ్ళ గాడిదల్ని, కొద్ది సామాను అంటే సామాను కూడా, ఆడవాళ్ళు ఊరుకోరు కదండి, సామాను కూడా వచ్చింది అక్కడ ఏదైనా పనికి వస్తాయేమో అని చిన్న చిన్న సామాన్లు వేసుకొని ఉంటారు దాదాపుగా. ఈ బైబిల్ లేదేమ్మా, సమాజం చెబుతున్నారు. చిన్న చిన్న వస్తువులు కూడా వేసుకొని ఉంటారు. మరి బట్టలు ఎట్టాగా? కానీ విచిత్రంగా 40 సంవత్సరాలు కూడా వాళ్ళ బట్టలు పాతగిరిపోలేదు చెప్పేసి బైబిల్ చూస్తుందండి. వాడు వేసుకున్న చెప్పులు కూడా పాతగిరిపోలేదు. ఎంత అద్భుతం అండి! 40 సంవత్సరాలు మనకి మన చెప్పులు కొంటే ఒక సంవత్సరం వస్తే మళ్ళీ జనవరి పరిస్థితికి కొత్తవి కొనాలి మనం, అవి బాగున్నా కానీ 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు పాడైపోలేదు, వాళ్ళ బట్టలు చినిగిపోలేదు. ఎంత అద్భుతం! అట్లా రక్షించినటువంటి దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, యెహోవా దేవుడు 6 లక్షల మందిని అంత కష్టపడి నడుచుంటారా? వాళ్ళు నడుచుంటారండి? పరిగెత్తుంటారా? పరిగెత్తుంటుంది దాదాపుగా. వస్తుంది, ఎంత సైన్యం వస్తుంది కదా, పరిగెత్తుంటారు దాదాపుగా. అట్లా చేసినటువంటి దేవుడు వాళ్ళు యెహోవా దేవుడు మీరు ఈ వైపు నుండి ఆ వైపు ఎడుదురు కాక గాలిలో అని అనలేకపోయాడా? కానీ అట్లా
అట్లా అనలేదు. పని చేయాలి, దేవుని శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలి, చూడాలి, కష్టపడాలి. దేవుడు ఆశీర్వదించినప్పుడు మన పని కూడా అక్కడ ఉండాలని చెప్పేసి ఆ విషయం అర్థమవుతుందండి మనకి. రెండవది, నోవహు జలప్రళయం సమయంలో ఎంతమంది రక్షించాడండి యెహోవా దేవుడు? వాళ్ళకి ఎంతమంది? 8 మంది. నోవహు, నోవహు భార్య, 3 కుమారులు. ఓకేనమ్మా? 8 మందిని రక్షించారు. అయ్యా, నువ్వు రక్షించబడతావు, కానీ ఏం చేయాలి? నువ్వు ఒక ఓడని చేసుకోవాలి. అయ్యా, నేను కార్పెంటర్ అయ్యా, ఓడని ఏమని చెబుతున్నావు? ఇక్కడ ఏమున్నాయి? కీలు ఉందయ్యా, కీలు ఉపయోగించయ్యా. ఆయన ఏం చేయాల్సి వచ్చింది? నోవహు తితిస్మారకు మాను చెట్లని కొట్టేసి వాటిని దిమ్మలుగా చేసి, చిన్న చిన్న దిమ్మ, పెద్ద దిమ్మ. ఎన్ని అంతస్తులండి ఓడ? గుర్తుందా మీకు? 3 అంతస్తులమ్మా. 3 అంతస్తులు. ఒక అంతస్తులో ప్రాణులను పెట్టాలి, పక్షులను పెట్టాలి, జంతువులు పెట్టాలి, అట్లా 3 అంతస్తులు. చేయవయ్యా అని చెప్పి అన్నప్పుడు సృష్టికర్త అయిన యెహోవా దేవునికి ఆయన ఏం చేశాడు? ఆకాశాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, కొండల్ని, గుట్టల్ని, లోయల్ని, చెట్లని, చేమల్ని అన్నిటినీ సృష్టించిన వ్యక్తి, లేదు ఏమీ లేనప్పుడు ఉన్నవాటిగా చేసిన వ్యక్తి ఒక ఓడ తయారును గాక అంటే అవదండి. మరి ఎందుకు నోవహు కష్టపడవలసి వచ్చింది అంటే, నోవహు నీ రక్షిస్తానయ్యా, కానీ నువ్వు కష్టపడాలి, పని చేయాలి. దేవుడు ఇచ్చేటువంటి దీవెనలో మనిషి యొక్క పని కూడా ఉంటుంది. ఇది యెహోవాకు సంబంధించినది. యేసుక్రీస్తు వారు ఇదే ఆలోచన కలిగి ఉన్నారని చెప్పేసి మనం ఒక 2 ఉదాహరణల ద్వారా గమనిద్దామండి. ఒకసారి ఒక గుడ్డి అనే వ్యక్తికి, ఎక్కడంటే యోహాను 9:6-7 మనం చదువుతామండి. ఒక వ్యక్తి ఒకసారి గుడ్డి వ్యక్తి, అయ్యా నన్ను ఖండించవయ్యా అని చెప్పేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడండి? గుర్తుందా మీకు? ఒక సందర్భంలో ఉమ్మి వేసి నేల మీద బురద చేసి ఆ బురదని ఆ వ్యక్తి యొక్క రెప్పల మీద రాసి, కోనేటికి వెళ్ళి కడుక్కోవయ్యా. ఏ కోనేరది? సిలోయము. సిలోయం అనే కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కోవయ్యా, అప్పుడు నీకు చూపు వస్తుంది. ఈ యేసుక్రీస్తు వారు రొట్టెల్ని చేపల్ని 5,000 మందికి పంచినటువంటి వ్యక్తికి నీకు కనుచూపు వచ్చును గాక అని అంటే రాదండి, వచ్చేదే కదా. కానీ ఏం చేయాలా? వ్యక్తి పని చేయాలి. ఆశీర్వదించబడుతున్నావు, కానీ నువ్వు పని చేయాలి అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం కూడా. ఇంకొక ఉదాహరణ గమనిద్దామండి. కానా వివాహంలో ఏం జరిగిందండి? ఏం తక్కువైంది? ద్రాక్షరసం తక్కువైంది. ఎన్ని బాణాల ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు వారు తయారు చేశారు? 6 రాతి బాణాలు. 6 రాతి బాణాలు. మేము ఒక బాణ చూసామండి, మా పోయినసారి మీకు చెప్పినట్టుంది. ఎఫ్సీ మా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కానా ఊరు కూడా వెళ్ళామమ్మా. అక్కడ ఒక బాణ ఉంది, అది పూర్తిగా కొంచెం శిథిలమై ఉంది, చాలా పెద్ద బాణ. కొన్ని బైబిల్ ఏం రాస్తున్నారంటే 100 లీటర్లు పట్టిదని రాస్తున్నారు, అంటే పెద్ద బాణ. కొన్ని బైబిల్ ఏం రాస్తున్నారంటే 100 లీటర్లు పట్టేటువంటి బాణ అని రాస్తున్నారు. సరే 100 లీటర్లు అనుకుందామండి. 6 బాణలు, 600 లీటర్లు. యేసుక్రీస్తు ఏం చేశారండి? దాంట్లో నీళ్లు పోయండి అయ్యా. మరియమ్మ గారు చెబుతారు, అయ్యా ఆయన ఏం చెప్తాడో చేయండి. శిష్యులు అంతే, అయ్యమ్మ ద్రాక్ష తగ్గిందమ్మా అంటే ఆయన చెప్తే చేయండి అయ్యా, నాదే ఉందని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు మరియమ్మ గారు. ఆ బాణం నీళ్ళతో నింపండి అయ్యా, నీళ్ళతో నింపగా ముంచండి, ద్రాక్షరసం అవుతుంది. వాళ్ళు నీళ్లు లేకుండా, నీళ్లు పోయకుండా 600 లీటర్లు అనుకున్నాం. 600 లీటర్లు చేదాల, బావి నుంచి చేదాల. అవి లేకుండా ఇక్కడ ద్రాక్షరసం అవునుగాక అంటే కాదా? అయ్యేది కదా. కానీ మనిషి పని చేయాలి. ఈ 2 సందర్భాలు గమనించినట్లయితే యెహోవా దేవుడు ఎర్ర సముద్రం విషయంలో, నోవహు విషయంలో, యేసుక్రీస్తు వారు బుద్ధివాన్ని కనుతెచ్చే విషయంలో, ద్రాక్షరస విషయంలో మనిషి పని చేయాలి. అంటే మనం గమనించేది ఏంటంటే వారి యొక్క ఇద్దరు ఆలోచనలు సమానంగా ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను తల్లిను ఏకమై ఉన్నామని. అర్థమైందండి? ఇంకొక విషయాన్ని మనం గమనిద్దామండి.
సాధారణంగా మనకి చాలా సమస్యలు వస్తుంటాయి, పరీక్షలు వస్తుంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి. కానీ అది ఎందుకు యెహోవా ఈ విధంగా చేశాడు, ఎందుకు యేసుక్రీస్తు ఈ విధంగా ప్రవర్తించారు అనేటువంటి విషయం కొన్నిసార్లు మనకి అర్థం కానట్లుగా ఉంటుంది. అదేంటంటే నాకు విషయాలు తెలుసు అనేటువంటి విషయం. నాకు విషయాలు తెలుసు అనేటువంటి విషయాన్ని గురించి తండ్రి అయిన యెహోవా ఏదైతే ఆలోచన ఉందో అదే విధమైన ఆలోచన కుమారుని కూడా ఉన్నది. ఉదాహరణకి ఆదికాండం 3:9 పండు తిన్న తర్వాత రోజు కూడా ఏం చేసేవాళ్ళంటే యెహోవా దేవుడు సాయంత్రం వచ్చేవాడంట, ఆదాముతో కలిసి కాసేపు మాట్లాడేవాడంట. యెహోవా వచ్చి ఏం చేశాడు, ఆదాంని నువ్వు ఎక్కడ ఉన్నావు, తోట కొంచెం పెద్దగా ఉండొచ్చు, చెట్లు చేమలంతా ఉండొచ్చు, గుబురు గుబురుగా ఉండొచ్చు ఏమో. యెహోవా ఏమడిగాడు, ఆదాం నువ్వు ఎక్కడ ఉన్నావు? యెహోవాకి తెలియదా? ఎందుకు ఈ ప్రశ్న వేశాడు? ఇంకోటి 3:11 ఆదికాండం పండు తిన్నావా అని అడిగాడు. యెహోవాకి తెలియదా ఆదాం పండు తిన్నాడో లేదో? మూడవది 13వ వచనంలో 3:13 అమ్మా నువ్వు చేసింది ఏమిటి, ఏం చేసావు నువ్వు అని అవ్వను అడుగుతారు. యెహోవా దేవునికి ఇవన్నీ తెలియదండి. సర్వాంతర్యామి లేదా సర్వ సృష్టికర్త హృదయాలను పరిశోధించేటువంటి వ్యక్తికి ఇవన్నీ తెలియదు అని చెప్పేసి మనం అనుకోవడానికి వీలుందా అంటే లేదు. సరే ఎందుకన్నాడు సమాధానం గమనిద్దామండి. తర్వాత ఇంకొక ఉదాహరణ ఆదికాండము 18:21 ఒకసారి గమనిద్దామండి. ఆదికాండము 18:21 సొదొమ గొమొర్రాల నాశనం సందర్భంలో. ఆదికాండము 18:21 మెల్లమెల్లగా నేనమ్మా చెప్పండి ఒకసారి మళ్ళీ. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకున్నాను. జాగ్రత్తగా గమనించండి అమ్మా దాన్ని. సొదొమ గొమొర్రాలు నాశనం చేసే విషయంలో వారు సంపూర్ణంగా చేసులేదో నేను దిగిపోయి తెలుసుకుంటాను. ఏంటి ఆ పరలోకంలో నేను తెలుసుకోలేడా? తెలుసుకోగలను కదా. అక్కడి నుంచి మానవుని యొక్క హృదయాన్ని కూడా పరిశీలించే వ్యక్తి సొదొమ గొమొర్రాల విషయంలో నేను దిగిపోయి తెలుసుకుంటాను. ఒక్కసారి మళ్ళీ చదువుతారా ఏమనుకోకుండా. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన అంటే సొదొమ గొమొర్రాల యొక్క మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను అంటే నేను వెళ్ళి దిగిపోయి చూస్తాను. తర్వాత చెయ్యని ఎడల నేను తెలుసుకుందును. చూడండి పరలోకంలో ఉన్నాడు యెహోవా దేవుడు. వాళ్ళు చేశారో లేదో నేను దిగి వెళ్ళి తెలుసుకుంటాను, చేయకపోతే నేను తెలుసుకుంటాను, చేశారో లేదో నేను తెలుసుకుంటాను అని చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తాము. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఈ విధంగా నేను పైనుండి దిగి వచ్చి చూస్తేనే నేను తెలుసుకుంటాను అని అనడం మనకి ఆలోచనకి అర్థం కాని విషయంలాగా ఉంటుంది. ఇదే ఆలోచనని యేసుక్రీస్తు వారు ఎట్లా గమనించాలో మనం గమనించండి. దీనికి సమాధానం చెప్పబోయే ముందు మార్కు 11:13 యేసుక్రీస్తు వారు ఆకలి కొన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? ఏ చెట్టు దగ్గరికి వెళ్ళారు? చదువుతాము ఒకసారి. మార్కు 11:13 ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇంకా మీదట ఎన్నటికి నీ పండు ఎవరును తినకూడదు గాక అని చెప్పెను. దాన్ని శపించినట్టుగా మనం గమనిస్తాం. ఎందుకయ్యా ఎట్లా శపించామంటే దానికి కూడా కారణం చూపుతారు. దేవుని యొక్క మహిమ తెలియడానికి కోసం ఈ విధంగా జరిగిందని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం మనం గమనిస్తాం శిష్యులతోటి. ఇప్పుడు విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారికి అంజూరపు చెట్టుకి పండ్లు ఉన్న విషయము తెలియదా?
ఆలోచన ఆచరణ కలిగిస్తుంది. ఉన్నట్టుగా వెళ్ళారు ఆయన. అది పండు కాలం కాదంట. కానీ ఆయన తెలిసో లేదో, మరి కాలం కాదో లేదో తెలియనటువంటి స్థితిలో ఆయన ఉన్నారా? ఇంకొక విషయం గమనిద్దామండి. మత్తయి 17:24-27 చూసినట్టయితే, పేతురు అరశెకలు అనేటువంటి పన్ను వసూలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడిగి వచ్చి, ఏయా మీ బోధకుడు పన్ను చెల్లించడం ఏంటి అని చెప్పేసి పేతురు గారిని అడిగినప్పుడు, పేతురు గారు యేసుక్రీస్తు వారికి ఈ విషయం చెబుతారు. ఏంటని మరి వాళ్ళని పన్ను అడుగుతున్నారంటే, మనం కుమారులం కదా, కుమారుడు పన్ను తీసుకుంటారా వీళ్ళు, మన స్వతంత్రం కదా అని చెప్పేసి, అయినప్పటికీ కూడా అభ్యంతరం కలగకుండా ఉండే నిమిత్తం మనం పన్ను కడదాం. నువ్వు సముద్రానికి వెళ్ళి వల వేసి ఒక చేపను పట్టు, మొదటగా వచ్చిన చేప నోట్లో శెకెలు ఉంటుంది, అరశెకలు నీకు అరశెకలు నాకు కట్టని చెప్పి పే చేయవయ్యా అని చెప్పేసి చెప్పడం మనం గమనిస్తాం. మీకు తర్వాత కావాలని చదువుకోవచ్చు. మత్తయి 17:24-27 వరకు. అక్కడ చేప ఎక్కడో ఉన్న చేప నోట్లో శెకెలు ఉన్నట్టుగా యేసుక్రీస్తుకు తెలుసు. కానీ కొన్ని విషయాలు తెలియనట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఇట్లా జరిగింది, యెహోవా విషయంలోను యేసుక్రీస్తులోను ఎందుకు ఇలా జరిగింది అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడండి. ఆయన్ని 15 ఎంత అంటే 75 చెప్తాడు. 15 ఎంత అంటే 70 చెప్పాడు, బాగానే ఉంది. ఆయనకి 2 4 అని తెలియదా? చెప్పలేదు ఆయన అంతే. 10 100 అని తెలియదా? చెప్పలేదు ఆయన అంతే. ఏదైతే అడిగారో అది మాత్రమే చెప్పారు, మిగిలినవన్నీ తెలియదు అని మనం అనుకోవాలనా? జాగ్రత్త వింటున్నారమ్మా? ఒక లెక్కలు మేస్తాడు. ఒక ఎక్క ఆయనకి 20 ఎక్కలు బాగా వచ్చు. 2వ ఎక్కల నుంచి 1 ఎక్క నుంచి 20 ఎక్కలు బాగా క్షుణ్ణంగా వచ్చు. 5వ క్లాసులో వరకు నేను చెప్తాడు. ఎక్కడ ఏ ఎక్క వచ్చినా టగటగటగా చెప్పేస్తాడు అనుకుందాం. ఆయన్ని ఒక ఎక్క గురించి అడిగారు. 15 ఎంతయ్యా? 75. అంటే మిగిలిన వాటి గురించి ఏంటి? ఆయనకి తెలియదు అని చెప్పేసి అనుకోవాలా మనం? తెలుసు. అట్లానే మిమ్మల్ని ఎవరైనా, మీకు చాలా రకమైన కూరలు వండడం తెలుసు. పప్పు చేస్తారు, చికెన్ చేస్తారు, సాంబార్ చేస్తారు, పచ్చడి చేస్తారు, ఆ పచ్చడి ఈ పచ్చడి అన్ని రకాలు 10 రకాలు చేస్తారు. అమ్మ ఒక పచ్చడి గురించి, టమాటా పచ్చడి గురించి చెప్పమ్మా అంటే మీరు చెప్తారు ఎట్లా చేయాలో. అంటే మీకు ఇతర రకాల గురించి విషయాలు తెలియదు అర్థమా? కాదు కదా. అట్లానే నాకు తెలుసు అన్న విషయాన్ని అవసరమైనప్పుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు దాన్ని బహిర్గతం చేశారు. అది అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని బహిర్గతం చేయలేదు. అంతకంటే ఆకలేదమ్మా నాకు తెలిసినంత వరకు. అర్థమైందా? అన్నీ తెలుసు వాళ్ళకి, కానీ తమకి తెలుసు అన్న విషయాన్ని అవసరాన్ని బట్టి బహిర్గతం చేశారు చక్కెర మేస్టర్లాగా. అవసరం లేనప్పుడు వాటిని బహిర్గతం చేయలేదు. అంతేగాని దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అర్థమైంది అనుకుంటాను ఏమా? కాబట్టి ఈ విషయంలో కూడా తండ్రి అయిన యెహోవాది, కుమారునిది ఒకే ఆలోచన. గమనించారు కదండి? అంజూర చెట్టు విషయంలోనూ శెకెల విషయంలోనూ యెహోవా దేవుడు ఆదాముని ప్రశ్నించే విషయంలోనూ సొదొమ గొమొర్రా విషయంలోనూ వాళ్ళు తెలియనట్టుగా వ్యవహరించారు. కానీ వాళ్ళకన్నిటి కూడా తెలుసు, కానీ తెలిసిన విషయాన్ని వాళ్ళు చెప్పలేదు అంతే అని మనం అర్థం చేసుకోవడానికి వీలుంది. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రేమించే విషయంలో, శత్రువును ప్రేమించే విషయంలో యెహోవా దేవునికి ఏదైతే ఆలోచన ఉందో అదే విధమైన ఆలోచన యేసుక్రీస్తు వారికి కూడా ఉంది. నిర్గమ 34:7 చూద్దామండి. దేవుని యొక్క ఆలోచన, తన ప్రజల గురించి దేవుని యొక్క ఆలోచన. నిర్గమ 34:6-7. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడని యెహోవా ఆయన 1000,000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును
పాపమును క్షమించును గాని చాలమ్మా. చూడండి, 1000 మందికి ఆయన కృపను చూపేటువంటి దేవుడు, పాపములను క్షమించేటువంటి దేవుడు. ఎన్నిసార్లు యెహోవా దేవుని ఇశ్రాయేలులు విసిగించారు. ఏది లేకపోయినా సడిగారు. ఏది లేకపోయినా మోసే దగ్గరికి వచ్చి, నువ్వు చంపడానికి తెచ్చావా? మాకు కూరగాయలు ఉండేవి, ఇక్కడ కూరగాయలు లేవు. మేము వాళ్ళ మాంసం తినేవాళ్ళు, ఇక్కడ మాంసం లేదు. అక్కడ దోసకాయలు ఉండేవి, ఇక్కడ అన్ని రకరకాల విధంగా శనిగారు. యెహోవా దేవుడు వాళ్ళని ఎట్లా కాపాడంట బైబిల్ చెప్తుంది. కోడి తన రెక్కల కింద పిల్లలను కాచినట్టుగా యెహోవా దేవుడు వాళ్ళని కాపాడాడు. గర్భను పుట్టిన బిడ్డ తల్లి తన బిడ్డను మరచనేమో గాని నేను మిమ్మను మరవను అన్నట్టుగా కాపాడారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. తల్లి అయినా తండ్రి కానీ మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని ఎన్నడూ మరవను అని చెప్పినటువంటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు. వాళ్ళు ఎన్ని సార్లు పాపం చేసినప్పుడు కూడా వాళ్ళని దగ్గరికి వస్తారులే, నేర్చుకుంటారులే, పశ్చాత్తాపడతారులే. వాళ్ళందరినీ నాశనం చేస్తారని చెప్పేసి యెహోవా దేవుడు ఒకసారి అన్నప్పుడు మోసే ఏం చెప్పాడంటే, అయ్యా మొదటి సందర్భంలోనే ఇప్పుడు దూడం చేసినప్పుడు అనుకుంటాను, వాళ్ళు మోసే గారేమో 40 రోజులు పర్వతం మీద ఉన్నాడు, పలకలు సీనాయి కొండ మీద 40 రేయింబవళ్ళు ఉండి యెహోవా ఇచ్చినటువంటి పలకలను తీసుకొని కిందకు వచ్చేటప్పటికి ఏం జరిగిందండి? ఒక దూడని, బంగారు దూడని చేసుకొని. గమనించండి, అక్కడ వాళ్ళు రాకముందు బంగారు ఆభరణం తీసుకోమని చెప్పింది ఎవరు? మోసే గారే కదా. ఎవరి దగ్గర నుంచి? ఐగుప్తుల దగ్గర నుంచి. మీరు బంగారం తీసుకొని వాళ్ళు దోచుకోండి, మీరు వెళ్ళబోతున్నారు, ఇంకా మీరు దోచుకోండి, వెండి బంగారు వస్త్రాలన్నీ తీసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళంతా కటాక్షించి ఇచ్చేశారు. దేవుడి దయాది వాళ్ళకి. ఇప్పుడు ఆ బంగారాన్ని ఏం చేశారు? వాళ్ళు దూడ తీశారు. గమనించండి, ఏదైతే బంగారం వాళ్ళ క్షేమాభివృద్ధి కోసం అని చెప్పేసి దేవుడు ఇచ్చాడో ఆ బంగారాన్ని సాతానుగా చేశారు. దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో దాన్ని మనం దేవునికి వ్యతిరేకంగానే చేస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దామండి. దేవుడు మనకి తలాంతులను ఇస్తున్నాడు, మాట్లాడటం ఇస్తున్నాడు, పాటల పాటలు ఇస్తున్నాడు, ప్రార్థన చేయటం ఇస్తున్నాడు, ప్రసంగాన్ని ఇస్తున్నాడు. దాన్ని దేవుని వ్యతిరేకంగానే మనం ఏమైనా చేస్తున్నాం? ఒకసారి మనం ఆలోచిద్దామండి. శత్రువులను ప్రేమించే విషయంలో ఆయన అంత నిక్కచ్చిగా పూర్తిగా ప్రేమించేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు యెహోవా దేవుడు. యేసుక్రీస్తు అన్న తక్కువ, ఏ మాత్రం తక్కువ కాదండి. ప్రేమించే విషయంలో ఆయన కొయ్యపై ఉండి కూడా ఏం చేశాడు? దేవా, వీరేమి చేస్తున్నారు? వీరు ఎరుడు కాబట్టి వీరిని క్షమించండి. ఎంత గొప్ప ప్రేమ అండి. నన్నెంతగా ప్రేమించావు అని పాట పాడుతుంటాం. ఒక ఆయన చెప్తుంటాడు, ఎంతగా ప్రేమించాడని యేసుక్రీస్తు వారంటే ఆయన శిలువ మీద ఎంతగా ప్రేమించాలని చెప్తున్నాడు. చేతులు దాచి ఇంతగా ప్రేమిస్తున్నాను నిన్ను, ఇంత కాదు ఇంతగా ప్రేమిస్తున్నాను చెప్పి తన చేతులు దాచి ఆయన చెబుతున్నాడు. అంతగా ప్రేమించాడు. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసాడు. త్యాగం, ప్రేమ అంటే ఏంటంటే త్యాగం అని చెప్పి నిరూపించారు కుమారుడైన యేసుక్రీస్తు. ప్రేమించే విషయంలో తండ్రికి ఏదైతే ఆలోచన ఉందో అదే విధమైన ఆలోచన కుమారునికి కూడా ఉన్నది. ఆ కుమారుడు ఏం చెప్తున్నాడంటే యోహాను 4:23లో యథార్థంగా ఆరాధించేవారు తండ్రిని ఆరాధించుదురు. యథార్థంగా ఆరాధించేవారు తండ్రిని ఆరాధించురు అని చెప్పేసి మనల్ని ప్రేమించినటువంటి ఆ కుమారుడిని యేసుక్రీస్తువారు చెబుతున్నారు. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తువారు నువ్వు యథార్థంగా ఆరాధిస్తే తండ్రిని ఆరాధించు అని చెప్పేసి చెబుతున్నాడు. నువ్వు ఆ మాటలు వింటే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు వింటావు. నా ఆజ్ఞ ఏంటి? యథార్థంగా ఆరాధించేవారు తండ్రిని ఆరాధించరు. అట్టివారు, నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దానికంటే ముందు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? మీరు మీకు తెలియని దారిని ఆరాధించేవారు. ఎవరితోటి? బావి దగ్గర స్త్రీతోటి.
బావి దగ్గర తీతోటి నీళ్ళు అడగటానికి వచ్చినటువంటి తీతోటి. అయ్యా మీరు మాతో సంబంధాలు పెట్టుకోరు కదా, నువ్వు వచ్చి నన్ను నీళ్ళు అడుగుతున్నావు, నేను నీళ్ళు అడిగేవాడు ఎవరో నీ గుర్తు లేకుండా చేస్తున్నావమ్మా. జీవజలం ఇచ్చే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, నీళ్ళు ఇవ్వటానికి నువ్వు సంకోచిస్తున్నావు. అటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, యథార్థంగా ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించకపోతే నీ ఇష్టం వచ్చే వారి గురించి ఆరాధించు, ఇబ్బంది లేదు. కానీ యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించదు, అట్టి వారు కావాలని దేవుడు కోరుతున్నాడు. మనం దేవుని యొక్క ఆరాధన, దేవుణ్ణి ఆరాధించాలంటే, యేసుక్రీస్తు యొక్క మాట ఏంటంటే తండ్రిని మనము ఆరాధించాలి. యోహాను 14 ఏం చెప్పింది? నేనే మార్గమును సత్యమును జీవమును, నేను మార్గాన్ని, ఐ యామ్ ద వే. బట్ ఎందుకు మనం యేసుక్రీస్తు వారి దగ్గర ఆగిపోతున్నాం? నేను మార్గాన్ని, యేసుక్రీస్తు వారి దగ్గర ఆగిపోతే మార్గం దగ్గర ఆగిపోయినట్టే కదా. మరి తన్ని చేరింది ఎప్పుడు? నా ద్వారా తప్ప ఎవడును తన్ని యొద్దకు రాడు. యోసేపు గారు కాదు, మరియమ్మ కాదు, పౌలు కాదు, అబ్రహాం కాదు, నోవా కాదు, యోనా కాదు, ఎవరు కాదు, యేసుక్రీస్తు మాత్రమే మార్గము. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు యేసుక్రీస్తు రూపంలో దిగి రాలేదు, దేవుడు యేసుక్రీస్తు రూపంలో దిగి రాలేదు, తన కుమారుని పంపాడు. అందుకని యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను అందరం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరము? ఆకాశం నుంచి వచ్చింది. తండ్రి అక్కడ ఉన్నాడు, కుమారుడు ఇక్కడ ఉన్నాడు. మన ఇద్దరిని సమానం అని చెప్పేసి, వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? నా పరలోకపు తండ్రి, మీ నామం ప్రతిపత్తముగా, మీ చిత్తము నెరవేరబడుగాక. నా తండ్రి, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నేను ఎందుకు చేయించాడు? నిజంగా చేయించాడా? తాత్కాలికంగా చేయించాడు చెప్పేసి ప్రసంగికులు చెబుతున్నారండి. తాత్కాలికంగా మాత్రమే చేయించాడు. ఎందుకని? ఆయన చేయి పెరగకపోతే మనకి రక్షణ లేదు కాబట్టి, ఆ రక్తం కారకపోతే మన రక్షణ లేదు కాబట్టి, ఆయన శిలువ మీద మరణించకపోతే మనకి నిత్యము లేదు కాబట్టి. అందుకనే యోహాను 3:10 చెప్పేది ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు, పుట్టిన ఎవరి యందు? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. మనం ఎవరి యందు? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. ఎందుకని? నశింపక నిత్యజీవం పొందాలంటే ఆయన మీద మనం ఉండాల్సిందే, విశ్వాసం ఉండాల్సిందే. కానీ ఆ ఏర్పాటు చేసింది ఎవరు? ఆయన మర్చిపోతున్నామా? తండ్రి అయిన యెహోవాని మనము మర్చిపోతున్నామా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఇది తరతరములకు ఇదే నా నామము, నా పేరు ఎవరని చెప్పంటావయ్యా? మోషే గారు అడిగినప్పుడు, నేను చెప్తే వాళ్ళు నమ్మరయ్యా, ఎవరని చెప్పంటావు? ఎవరని చెప్పంటావంటే, ఉన్నవాడను అనువాడను, నేను ఎప్పటికీ ఉండేవాడు, నాకు అంతం లేదు, ఆది లేదు, అంతం లేదు. అటువంటి ఆది అంతం లేని యెహోవా దేవుడు యేసుక్రీస్తు అని ప్రథమముగా చేశారు. సామెతలు 8వ అధ్యాయం గమనించినట్లయితే, ఆయనను ప్రథమముగా చేసెను. 8:22 ఒక వాక్యం చూడండమ్మా. 8:22 ఒకసారి చూడండమ్మా. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇంకా 30 దాకా చదివితే మీకు అర్థమవుతుందండి. తండ్రి అయిన యెహోవా దేవుని చేత ప్రప్రథమముగా చేయబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఎక్కడ? పరలోకంలో. ఈ సృష్టి అంతా ఏమీ లేనప్పుడు, దూతలు కూడా ఎవరు లేనప్పుడు యెహోవా దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరిని చేశారండి? యేసుక్రీస్తుని చేసినట్టుగా ఉంది. వాళ్ళిద్దరు కలిసి సృష్టి క్రమాన్ని చేశారు. మనము మన పోలిక చొప్పున నరుని చేయదము. మనం సృష్టించినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు.
వారి యొక్క ఏకత్వం, వారి యొక్క ఆలోచనలను కానీ వేరే మరేది కాదు. 1 కొరింథీ 8 చెప్పినప్పుడు మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఒకడే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు. ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ చెబుతుంది. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, మనకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతుంది. మనం ఆసక్తి కలిగి ఉండాలి దేవుని పట్ల, కానీ మన ఆసక్తి ఆ విధంగా ఉండాలని చెప్తుంది బైబిల్. జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. రోమా 10 చెబుతుంది వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. మలాకి 1:6 చివరగా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని చెప్పేసి యెహోవా దేవుడు చెబుతున్నాడు, అడుగుతున్నాడు. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. యెహోవాను విసర్జించేవారు లయమగుదు అని చెప్పేసి బైబిల్ మాట్లాడుతుంది. మనము ఉన్న ఫలంగా మార్పు అనేది మనలో తెచ్చుకోలేము, కానీ ఒక పని చేద్దామండి. మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి యెహోవా మీకు వందనాలు, మేము అడుగుతున్నవన్నీ కూడా మీ కుమారుని ద్వారా మేము విన్నపములు చేస్తున్నాం తండ్రి యెహోవా అని ముగిద్దామండి. అట్లా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించని చెప్పేసి చెప్పటం లేదు, దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. జ్ఞానానుసారంగా దేవుణ్ణి ఆయన ఇష్ట ప్రకారంగా, మన ఇష్ట ప్రకారం కాదు. అందుకని మత్తయి 7:7 చెప్పిందంటే వారు కనపరుస్తారు, ఆరాధిస్తారు, కానీ వారి యొక్క పెదవులు కనపరుస్తాయి, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అట్లా మన ఆరాధన ఉండకూడదు, అట్లా మన ఆరాధన ఉండకూడదు. అక్కడ మొక్కలు పెట్టుకొని ఇక్కడ నీళ్లు పోసినట్టుగా ఉంటుంది. ఆరాధన జరుగుతుంది, చప్పట్లు కొడతాం, ప్రార్థన చేస్తాం, చదువుతాం, కానీ ఆరాధన కనెక్షన్ లేదు, దేవుని యొద్దకు చేరదు. అటువంటి ఆరాధన దేవుడు మెచ్చే ఆరాధన కాదు. దేవుడు మెచ్చే ఆరాధన, తన కుమారుడు మెచ్చే ఆరాధన మనం చేద్దామండి. దేవునికి తన కుమారుడిని మెచ్చే విధంగా మనం ప్రవర్తిద్దామండి. ఎందుకంటే మనము యేసుక్రీస్తు అడుగుజాడలో మనం నడవాలి కాబట్టి. యేసుక్రీస్తు మనం ఏమాత్రం తగ్గించడం లేదు. యేసుక్రీస్తు మన గురువు, మన బోధకుడు, ఆయన లేకపోతే మన రక్షణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము దైన దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ యొక్క విన్నపంలో ముగిద్దామండి. ఈ యొక్క అవకాశం అంటే మరి ఒకసారి దేవునికి సోదర చెల్లెలకి వందనాలు చేస్తూ మీకు అందరు కూడా శ్రద్ధగా ఉన్నందుకు మీకు కూడా వందనాలు తెలుస్తున్నామండి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు కూడా చక్కటి వాక్యం 3 అంశాలు ఈరోజు సహోదరుడు అన్న మాట్లాడారు. తండ్రి దేవుడు, కుమారుడు, మనిషి కూడా పని చేయేస్తే తప్ప ఆశీర్వాదాలు మనకి రావు. నాకు ఆశీర్వాదాలు కావాలి అని ఇంట్లో కూర్చొని ఉంటే దొరకవు. దేవుడికి అసాధ్యం కాదు, ఇంట్లో ఉంటే పంపిస్తాడు, కానీ మనం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండోది మన ఆరాధన, మన సమస్తము దేవుడికి, తండ్రి దేవుడి వరకు చేరేంతగా మన జీవితం ఉండాలి. మరి చక్కటి వాక్యం చెప్పిన సహోదరికి గట్టిగా చెప్పండి. మరొకసారి కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు అయ్యా. అన్నం దీవించి మాకు చక్కటి వాక్యం అందించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఏదైతే మేము ఈ ఆదివారం రోజు విన్నామో దాన్ని అనుసరించి ప్రార్థించే కృపను మాకు దయచేయండి. నువ్వు లేక మేమేమీ చేయలేము నాయన, నువ్వు ఉండగా సమస్తము చేయగలం ప్రభా. మీ ఆశీర్వాదాలు మేము పొందడానికి అయ్యా ఎలాగైతే మీరు ఆశపడుతున్నారో ఆ విధంగా మేము శ్రమించి ప్రార్థించి అయ్యా కష్టపడి పని చేసే కృపను మాకు దయచేయండి. మందరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని స్తోత్రం నాయనా ప్రభా, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి